పార్టీలో కవిత వ్యవహారం తర్వాత పార్టీ నాయకులు, ఎందుకంటే ఆమె టార్గెటెడ్గా హరీష్ రావు, సంతోష్ రావుని పేర్లు తీయడం, అంతకుముందు మరొక ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడంటే వ్యక్తుల వారీగా తీసుకొని మాట్లాడడం అనేది పార్టీ అంటే ఏం ఆలోచనలో ఉన్నారు, ఏమనుకుంటారు, ఎందుకు అట్లా మాట్లాడింది అనుకుంటున్నారు? వాస్తవంగా మొదటి నుంచి కూడా అంటే ఆఫ్టర్ లిక్కర్ కేసు తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు తను రెస్ట్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. అట్లా తను కంటిన్యూగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎక్కడో తను అంటే తను చెప్తున్న దాంట్లో తను ఒక అసంతృప్తికి గురయ్యాను, నా మీద వివక్షత జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం తను మాట్లాడడానికి ఒక బేస్ ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఏవో శక్తులు ఆమెను నడిపిస్తున్నాయని అయితే తన మాటల వెనుక తను మాట్లాడిన తర్వాత ఒక అర్థమైన అంటే ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి పదవులు అనుభవించి కాళేశ్వరం మీద ఎంత పెద్ద చర్చ జరిగినప్పటికీ కూడా, కాంగ్రెసు బీజేపీలు కలిసి ఎన్ని కుట్రలు పడినప్పటికీ కూడా ఒక కమిషన్ వేసి ఆ కమిషన్కు సంబంధించినటువంటి రిపోర్ట్లో కూడా ఏమీ తేల్చలేని స్థితిలో దానికి ఊతం ఇచ్చే వైపుగా కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ముఖ్యంగా హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని టార్గెట్ చేయడం అనేది అయితే పార్టీలో ఎవరు జీర్ణించుకోలేని అంశం. ఎందుకు అసలు వాళ్ళ గురించి ఎందుకు టార్గెట్ చేసినట్లు ఆమె ఎందుకు టార్గెట్ చేసింది అని అంటే వాస్తవంగా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ నాయకులు నాకెవరూ లేరు. ఈవెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా తను అంగీకరించలేదు. అంటే తనకి బాపు తర్వాత ఆమెకి ఆ స్థానం రావాలనే ఆలోచనతో ఉంది అనేది మనం అనుకోవడం కాదు, పదే పదే అనేక ఇంటర్వ్యూలలో అనేక సందర్భాల్లో తనకు తానే ప్రకటించినటువంటి సందర్భం. ఆ స్పేస్ అక్కడ లేదు అనేది నాకు అనిపిస్తుంది. లేదు కూడా ఎందుకు అని అంటే ఆల్రెడీ బాపు ఉన్నారు ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఎట్లా చెప్తే అట్లా పనిచేసుకుంటూ పోయిన వాళ్ళే. ఈరోజు మీకేం తక్కువైంది? జాగృతి సంస్థ నిర్మాణానికి ప్రధానమైన కారణం ఎవరు? కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారు అవకాశం ఇస్తే జాగృతి సంస్థని అంచెలంచెలుగా ఎదిగించి తెలంగాణ రాష్ట్రంలో వరకే కాకుండా దేశంలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతపరచడానికి కారణం కేసీఆర్ గారు గారా? ఇవాళ ఆ సంస్థకు మీరే కదా అధ్యక్షులు. మొత్తం రాజకీయాలలో మనం చూసుకుంటే దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఒక ఆడబిడ్డకి అంత మంచి అవకాశం ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు, సీఎంలు మొత్తం చరిత్ర తీసుకుందాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 79 ఏళ్ళ స్వతంత్ర కాలంలో ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్లో కూతురికి ఆ స్థానాన్ని ఇచ్చారో మనం ఎవ్వరూ లేరు. అలాంటి స్థితి కంప్లీట్గా రూపుమాపిండు కేసీఆర్ గారు. కొడుకుతో పాటు బిడ్డను సమానంగా చూశారు. ఎక్కడ కూడా తక్కువ చేయలేదు కవిత గారిని. జాగృతి సంస్థ పేరుతో మీరు ప్రతి గ్రామానికి వెళ్తే అక్కడ స్వాగతం పలికింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? బీఆర్ఎస్ సంస్థ నెత్తినేసుకొని జాగృతి సంస్థను నడపలేదా? దానికి అధ్యక్షులు మీరు కాదా? ఇంకేం కావాలి? మీరు పదే పదే అంటారు బీఆర్ఎస్ ఎంతైతే తెలంగాణ ప్రజలకు కాంట్రిబ్యూట్ చేసిందో జాగృతి కూడా అంతే కాంట్రిబ్యూట్ చేసారు అంటే సమాన స్థాయి ఇచ్చినట్లేగా. ఇంకా కొత్త ఆలోచనలు ఎందుకు కవిత గారికి? కొత్త నాయకత్వం ఎందుకు కవిత గారికి? ఆయన ఏమంటుందంటే ఇతరులు చేసే తప్పులు, పొరపాట్లు కేసీఆర్ అకౌంట్లో పడుతున్నాయి, ఆయనే బ్లేమ్ అవుతున్నారు, ఇది సరైనది కాదు అని కూడా అంటున్నారు. ఎక్కడ ఆధారాలు? ఘోష్ కమిషనే ఆధారాలు బయట పెట్టలేకపోయింది కదా. మీరు ఎట్లా పెడతారు? మీకేం ఆధారాలు ఉన్నాయి? ఒకవేళ ఆధారాలే మీ దగ్గర ఉంటే 12 ఏళ్ల కాలంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారంటే మీకు ఒక వ్యక్తిగత ఎజెండా ఉందనేది మీరే ప్రకటించారు అనేక సందర్భాలలో. అంటే బాపు తర్వాత నేనే, మా నాన్నగారు లీడర్, ఇంకా నాకెవరు లీడర్స్ లేరు పార్టీలో అని ప్రకటించారు. అంటే మీరు స్వతహాగా లీడర్ అయ్యి మీరు సీఎం అవ్వాలనే కోరిక మీకు బలంగా ఉందనేది అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. అది పార్టీలో ఉంటే సాధ్యం కాదు. కాబట్టి దాన్ని నెరవేర్చుకోవడం కోసం పోతూ పోతూ బురద జల్లిపోవాలని చెప్పేసి ఆలోచన కవితక్క చేసిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. సో పార్టీగా అంటే బయటికి పంపించదు. ఎందుకంటే ఆడబిడ్డ ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా కడుపున పెట్టుకుంది ఇన్ని రోజులు. కానీ హరీష్ రావు గారి శ్రమ, హరీష్ రావు గారి త్యాగం, సంతోష్ రావు గారి శ్రమ, సంతోష్ రావు గారు కంటికి రెప్పలాగా కేసీఆర్ గారిని నాటి నుంచి నేటి వరకు కూడా
తన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, తన అవసరాలు కావచ్చు, అన్ని రకాలుగా దగ్గరుండి ఒక సొంత కూతురుగా మీరు చూసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ సంతోష్ రావు గారు చూసుకున్నారు. కేసీఆర్ గారి కళ కాళేశ్వరం కావచ్చు, తెలంగాణ సాధించడంలో కావచ్చు, ఆ కళల్ని నెరవేర్చడంలో హరీష్ రావు గారు అడుగడుగున నీడలాగున్నారు. ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీని విస్తరింపజేసే దాంట్లో కావచ్చు, కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు కావచ్చు, కేసీఆర్ గారు ఇది చెయ్యండి అని అంటే ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా కడుపున పుట్టిన మీరు మాట్లాడారు, కడుపున పుట్టిన మీరు నిందలేశారు. కానీ హరీష్ రావు గారు కడుపున పుట్టకపోయినా ఒక వారసుడిగా అనేక సార్లు మీరు ఆ సందర్భంగా మీ మీడియా వాళ్ళు కొంతమంది ప్రశ్నించారు. వాస్తవానికి కేటీఆర్ గారి కన్నా హరీష్ రావు గారు ముందొచ్చారు ఉద్యమంలోకి, అందరికీ తెలుసు. అన్ని రకాలుగా కేసీఆర్ గారికి అండదండలుగా ఉన్నారు. పార్టీని కాపాడుకునడంలో, పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, అదేవిధంగా ఆర్థికంగా సమకూర్చాల్సిన అంశాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకత్వాన్ని కాపాడే అంశం కావచ్చు, వితిన్ ద పార్టీలో ఉన్న నాయకులు వేరే పార్టీలకు పోకుండా, అసంతృప్తులు కాకుండా, ఉద్యమము డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళని కాపాడుకునే విషయంలో కావచ్చు, అనేక రకాలుగా హరీష్ రావు గారు దగ్గరున్నారు. మరి హరీష్ రావు గారు నాకు కావాలని ఏ రోజు మాట్లాడలేదు. మీడియా వాళ్ళు అనేక సందర్భాలలో హరీష్ రావు గారు కేటీఆర్ గారికి బాధ్యతలు ఇస్తే మీరు ఏం చేస్తారంటే, ఎస్ కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే నేను దాన్ని శిరసావహిస్తాను, నేను కేసీఆర్ గారికి సైనికుడిని అని అంత ఓపెన్గా ప్రకటించారు. కానీ మీరు ఎక్కడ కూడా కేటీఆర్ గారికి అవకాశం వస్తే నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పలేదే. కేవలం నా బాస్ కేసీఆర్ గారు అని చెప్పారు. మీకే కాదు, అందరికీ బాస్ కేసీఆర్ గారే. రేపు సీఎం కూడా ఎవరవుతారు? కేసీఆర్ గారే అవుతారు. అందరి నినాదము కేసీఆర్ గారి సీఎం కావాలని, తెలంగాణ ప్రజలు కావచ్చు, పార్టీలో నాయకత్వం కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అందరూ కూడా నెక్స్ట్ సీఎం మళ్ళీ కేసీఆర్ గారు రావాలనేదే కదా ఆలోచన. కానీ ఇక్కడ వారు అంటున్నమాట బీసీలే తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తారని, బీసీల దగ్గరికి వెళ్తారని వారు పదే అంటున్నారు. సామాజిక తెలంగాణ అని కూడా మాట్లాడుతున్నారు. మరి తను మాట్లాడుతున్నారు కానీ దాన్ని ఎవరు రిసీవ్ చేసుకోవట్లేరండి. బీసీ సామాజిక వర్గం ఎవరు కూడా రిసీవ్ చేసుకోవట్లేరు. ఒకటి. రెండోది, మీరు ప్రధాన పత్రికలు కావచ్చు, లేకపోతే ప్రధాన మీడియా కావచ్చు, ఇదే అంశం మీద కవిత గారు పార్టీలో అంటే కేసీఆర్ గారిని భిన్నించి బయటకు వచ్చింది అన్నప్పుడు ఈ అంశం మీదనే, బీసీ అంశం మీదనే కేసీఆర్ గారితో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, తర్వాత నెక్స్ట్ నాయకత్వంతో భిన్నించి బయటకు వచ్చి కొట్లాడడానికి సిద్ధమై వచ్చిందంటే కొంత ఆలోచించే వాళ్ళేమో. కానీ వేరే ఉండేది, విభేదించి వస్తే వేరే ఉంటుండే. కానీ దేంట్లో విభేదించారు మీరు? కేసీఆర్ గారికి కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ చేశారు, మరొక వచ్చింది, ఈ మరొక ఫలానా వాళ్ళ వచ్చిందని చెప్పేసి మీరు ప్రకటించారు. అక్కడ ఏమైనా అర్థం ఉందా? ఎందుకంటే హరీష్ రావు గారి కష్టం అందరికీ తెలుసు. కాళేశ్వరం కళ నెరవేరడం కోసము ఎంత కష్టపడ్డారు అనేది అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు. సంతోష్ రావు గారి గురించి కూడా కేసీఆర్ గారు నన్ను అన్ని రకాలుగా కాపాడుకునే సంతోషం చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది.